సో ఈ రోజు మన పాఠంలోకి వెళ్ళిపోతాము. ఈ రోజు మన పాఠము ప్రార్థన ఎలా చేయాలి. ఓకే, ప్రార్థన ఎలా చేయాలి ఈ రోజు మన పాఠం. ఓకే, ఇంతకు ముందు మనము బైబిల్ ఎలా చదవాలి, ఓకే, దేవుని వాక్యం వినేవారు ధన్యులు అనే కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాము. సో ఈ రోజు ప్రార్థన ఎలా చేయాలని నేర్చుకుంటాం. ఓకే, సో ఇప్పుడు వరకు నేను మీకు అందరూ చెప్తున్న పాఠాలు ఏంటంటే బేసిక్ పాఠాలు. బేసిక్ అంటే మనమందరం కూడా స్టార్టింగ్ లో నేర్చుకునే అంశాలు. స్టార్టింగ్ లో మనందరూ కూడా నేర్చుకునే అంశాలు కనుక మీరందరూ కూడా స్టార్టింగ్ లోనే కంటిన్యూగా ఉండండి. ఎందుకంటే మీకు బేసిక్ బైబిల్ అర్థమైపోతే తర్వాత మీకు ముందు ముందు కాలంలో బైబిల్లో ఉన్న లోతైన సంగతులు మీకు ఈజీగా అర్థమైపోతాయి. ఓకే, బైబిల్లో ఉన్న లోతైన సంగతులు ఈజీగా అర్థమైపోతాయి. ఓకే, మరియు రాబోయే కాలంలో మీకు టీవీ పైన స్క్రీన్ పైన కూడా కొన్ని చిత్రాలు చూపిస్తూ కొన్ని వీడియోస్ చూపిస్తూ మీకు వాక్యము చెప్పేది జరుగుతుంది. ఓకే, సో మీరందరూ కూడా కంటిన్యూగా అటెండ్ గా ఉండండి, కంటిన్యూగా వస్తుండండి. ఇంకా మిగిలిన వారిని కూడా మీరు కూడా వారిని కూడా రప్పించండి. ఓకే, సో ఇలా మీరు దేవుని పనిలో ఖచ్చితంగా ఉండాలి. అదే విధంగా మన గ్రూప్ లో కొన్ని వీడియో నేను షేర్ చేస్తూ ఉంటాను. ఓకే, ఇక్కడ మన బైబిల్ స్టడీలో మాట్లాడిన అంశాలు టాపిక్స్ గ్రూప్స్ లో నేను షేర్ చేస్తూ ఉంటాను. సో వాటిని కూడా మీరు ఖచ్చితంగా చూడాలి. చూసిన తర్వాత ఓకే, చూసిన తర్వాత మీరు ఇతరులకు కూడా షేర్ చేయాలి. ఇతరులకు కూడా షేర్ చేయాలి. ఎందుకంటే వారు కూడా వింటారు. వారు కూడా విన్న తర్వాత కొన్ని విషయాలు నేర్చుకున్న తర్వాత వారు కూడా ఈ బైబిల్ స్టడీలో జాయిన్ అవ్వాలని వాళ్ళకు కూడా మనసు పుడుతుంది. కనుక మీరు ఖచ్చితంగా గ్రూప్ లో వస్తున్న ప్రతి వీడియోని కూడా ఖచ్చితంగా చూడాలి. చూసిన తర్వాత షేర్ చేయాలి. అందులో లైక్ కూడా మీరు చేయాలి. ఓకే, లైక్ చేయాలి. కామెంట్ కూడా చేయాలి. మీరు కామెంట్ అంటే మీరు వాక్యం ఎలా అనిపించింది, వాక్యంకి సంబంధించిన మీరు ఏదైనా మీకు నచ్చిన పాయింట్స్ ని గురించి మీరు కామెంట్ చేయొచ్చు. లేకపోతే హల్లెలూయా అని, ఓకే, గాడ్ బ్లెస్ యూ అని ఇలాంటి కామెంట్స్ మీరు ఖచ్చితంగా చేయాలి. ఓకే, ఇవన్నీ మీరు చిన్న చిన్నవి నేర్చుకోండి. ఎందుకంటే రాబోయే దినాల్లో మన అందరం కూడా సువార్త ప్రకటించే పనిలో మనం అందరం కూడా ఉండాలి. ఓకే, కేవలం ఇక్కడ బైబిల్ స్టడీలో వచ్చి టైంపాస్ చేసి వెళ్ళిపోవడం కాకుండా ఇక్కడ వాక్యాన్ని కూడా నేర్చుకుందాము. వాక్యాన్ని నేర్చుకుంటూ దేవుని పనిని కూడా మనము చేస్తూ వెళ్ళిపోతాం. ఓకే, దేవుని పని చేస్తూ వెళ్ళిపోతాము. దేవుని సువార్తను, దేవుని వాక్యాన్ని ఇతరులకు కూడా మనం తెలియజేస్తూ వెళ్ళిపోతాం. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది హ్యాండ్ షేక్ ఇస్తున్నారు. మన్నమ్మ, ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు మీరు వచ్చారు, చాలా చాలా ధన్యవాదాలు మీకు. ఓకే.